ఆపరేషన్ సింధూర్ విజయవంతం వెనుక భారత సాంకేతిక పరిజ్ఞానం, మేక్ ఇన్ ఇండియా చొరవ ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ను కొన్ని గంటల వ్యవధిలోనే మోకాలపై కూర్చోబెట్టిన విషయాన్ని యావత్ ప్రపంచం గమనించిందని పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కీలక స్థావరాలకు చొచ్చుకెళ్లి మరి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన నయా భారత శక్తి సామర్థ్యాలను చూసిందని బెంగళూరు పర్యటనలో వివరించారు. బెంగళూరులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదట 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. బెంగళూరు నుంచి బెళగావి వెళ్లే వందే భారత్ రైలుకు స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా నుంచి అమృత్సర్, నాగపూర్ నుంచి పుణె వెళ్లే 2 రైళ్లకు వర్చువల్గా పచ్చజెండా ఊపారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బెంగళూరు మెట్రోలో కీలక లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఐటీ హబ్ ప్రాంతంలో రద్దీ తగ్గించేందుకు 7,160 కోట్లతో నిర్మించిన ఎల్లో లైన్ను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మోదీ చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం జరిగిన సభా వేదికపై నుంచి 15,610 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో 3వ దశకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నట్లు గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవడం సహా ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं. ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయన్న మోదీ వారి అభ్యున్నతి కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రం గత 10 ఏళ్లలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చిందని, డీక్రిమినలైజేషన్కు సంబంధించి నూతన చట్టాలను తెచ్చినట్లు గుర్తు చేశారు. త్వరలో జన్ విశ్వాస్ 2.0ను కూడా తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాలు కూడా ఈ దిశలో చర్యలు చేపట్టాలని కోరారు.